అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కష్టపడి పనిచేస్తే కాని కడుపు నిండని కడుపేదను కూడా సడన్ గా కోటీశ్వరుణ్ణి చేసేస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. పొలం దున్నుతున్న ఓ రైతు నాగలికి భూమిలో ఏదో తగిలింది. ఏదో రాయి అడ్డుకుందనుకుని రైతు దానిని తొలగించే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అదొక పెట్టె. అది చాలా బరువుగా ఉంది. ఏమై ఉంటుందా అని రైతు దానిని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ పెట్టి నిండా బంగారం వెండి నాణాలు ఉన్నాయి. మరి అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో పనిచేస్తుండగా ఈ నాణాల పెట్టె దొరికింది. మట్టి కొట్టుకుపోయి ఉన్న ఆ నాణాల్ని కొన్ని చేతుల్లోకి తీసుకుని కడిగాడు. అవి దగదగా మెరిసిపోతూ కనిపించాయి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నాణాలన్నీ 1840 నుంచి 1863 కాలానికి చెందినవిగా తెలిసింది. వాటిపైన ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాసి ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో 1861, 1865 వరకు అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత ఎవరో భూమిలో వాటిని నిక్షిప్తం చేశారని అంటున్నారు. రైతుకు భూమిలో దొరికిన బంగారు నాణాలు సుమారు 700గా లెక్క తేలగా వెండి నాణాల సంఖ్య తెలియలేదు. ఇవి ఇన్నేళ్లపాటు భూమిలో నిక్షిప్తమై ఉన్నా వాటి మెరుపు మాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాదు ఈ బంగారం వెండి నాణాలతో పాటు అప్పట్లో వాడుకలో ఉన్న $1, 10, 20 డాలర్ల నాణాలు కూడా ఉన్నాయి. అరుదైన లిబర్టీ ప్యాటర్న్ నాణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నిధికి ఆర్కియాలజీ విభాగం వారు గ్రేట్ క్యాంటకీ హోర్డీ అని పేరు పెట్టారు. కాగా ఈ నాణాల్ని వేలానికి పెట్టారు. ఈ నాణాల్లో కొన్నింటి విలువ లక్షల్లో ఉంటుందని చెప్తున్నారు. దీంతో ఈ రైతు దశ మారిపోయినట్లే అంటున్నారు.